మంత్రి రోజా అత్యంత నీచానికి దిగజారిపోయింది. ఏకంగా స్వామివారి కంఠాభరణాన్ని దొంగతనం చేసిందనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. మీరు తమ్మునైల్లో చూస్తే ఆవిడ గారు దొంగతనం చేసినటువంటి కంఠాభరణాన్ని వేసుకున్నటువంటి విషయం మీరందరూ గమనించవచ్చు. అడ్డంగా దొరికిపోయింది. మరి ఇప్పుడు రోజా మీద కేసు నమోదవుతుందా? రోజా అరెస్ట్ అవుతుందా? అసలు ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఎక్కడి నుంచి ఆ దొంగతనం చేసిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మంత్రి రోజా గురించి మనందరికీ తెలుసు. అంటే ఆవిడేదో ఓడబడిచినట్టు, మంత్రివర్గ శాఖ నుంచి ఏదో చేసినట్టు, అభివృద్ధి చేసినట్టు, నిధులు తెచ్చినట్టు కాదు. కేవలం బూతులు తిడుతూ, జబర్దస్తులో బూతు జోకులేస్తూ, గతంలో సినిమాల్లో అర్ధనగ నృత్యాలు వేసినటువంటి నీచత్వం మనందరికీ తెలుసు. ఓకే, అదిని ప్రొఫెషన్గా ఫ్యాషన్గా పాలిస్తాం, మేమే దాన్ని సీరియస్గా తీసుకోం. కానీ అత్యంత నీచంగా ఏకంగా దొంగతనం చేస్తూ, అంటే ఈవిడ గారు ఎంత నీచమైనటువంటి వ్యక్తి అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దర్శనాలకు అని చెప్పి ఒక 50 మంది తీసుకోబోద్ది. ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు వసూలు చేస్తట. ఈ రకంగా నెలకు కోట్లాది రూపాయలు, 5 సంవత్సరాల్లో వందలాది కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని దోచుకుంది రోజా గారు అనేటువంటి వార్తలు ఉన్నాయి. అయితే గతంలో పింకు డైమండ్ ఉందని, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దొంగతనం చేశారని, వాళ్ళ బీరువాలో ఉందని, బ్రాహ్మణయ్య గారి దగ్గర ఉందని కారు కుత్తలు కూసినటువంటి వాళ్ళు ఇవాళ రోజా గారు కంఠాభరణాన్ని, ఇంత పెద్ద హారాన్ని ధరించారు. ఈవిడ గారి గతంలో చరిత్ర ఏంది, ఎన్నికలప్పుడు ఈవిడ విన్నటువంటి ఇబ్బందులు ఏంది, ఇప్పుడు ఈవిడికి కంఠాభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎక్కడో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో, అంటే దేశంలో కుదరదులే, మన రాష్ట్రంలో ఏదో పొరపాటు చెప్పాను, అడ్జస్ట్ అయ్యండి మీరు కూడా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయంలో ఒక స్వామివారిది, అమ్మవారిది కంఠాభరణాన్ని దొంగతనం చేసి ఆవిడ వేసుకుందనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఎంత నీచానికి దిగజారిపోయిందంటే, నిన్న రిషికొండ బిల్డింగ్ అని ఎవరూ లేకుండా అక్కడ ఏమైనా నరబళ్ళు ఇచ్చారా? అదేమైనా సీక్రెట్ ప్లేసా? అదేమైనా భూత బొమ్మలు నడిపేటువంటి వ్యవహారమా? అక్కడ మీరు ఎందుకు ఎవరిని అనుమతించకుండా మీరు ఓపెనింగ్లు, రిబ్బన్ కటింగ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అమర్నాథ్ నువ్వు కలిసి, పైగా అమర్నాథ్ అనేటువంటి వ్యక్తికి సీటే వేపేశారు. అతని గారి మంత్రి, దేనికి మంత్రి? వాడు ఒక దౌర్భాగ్యమైనటువంటి మంత్రి. ఐటీ శాఖ కేంద్ర స్వామి, కోడి అంటాడు, గుడ్డు అంటాడు, పిల్లలు అంటాడు. సరే, మొత్తానికి వాడి కోడి గుడ్డు అవ్వలేదు, గుడ్డు పిల్ల అవ్వలేదు, మొత్తానికి వాడి సీట్ ఎగిరిపోయింది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు రోజా గారు ఈ యొక్క ఆభరణం ఏ టెంపుల్ నుంచి దొంగతనం చేశారు? ఎందుకంటే సరే, అది కాదనుకుందాం, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల దగ్గర నుంచి గత 4 సంవత్సరాల 10 నెలల్లో నువ్వు ఇసుక దోపిడీ ద్వారా, మట్టి దోపిడీ ద్వారా, భూదందాల ద్వారా, నువ్వు దోచుకున్నటువంటి దోపిడీ ద్వారా, నువ్వు మంత్రిగా ఉండి టూరిజం శాఖను అభివృద్ధి చేయకుండా నువ్వు అడ్డగోలుగా దోచుకున్నటువంటి డబ్బు ద్వారా ఇవాళ వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి, నా రాష్ట్ర ప్రజలు ఆలోచించండి, కోట్లాది రూపాయలు ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఎక్కడ బా సముద్రం మీద బ్రిడ్జిలా నాయన అని చెప్పి కథలు మింగి, దాంట్లో కోట్లాది రూపాయలు మింగి తెల్లారేకపోయిందంటే కేవలం ధర్మాకోల్ సీట్లు పెట్టి ఒక 20,000 30,000 రూపాయలతో ఖర్చు పెట్టి ఒక చిన్న బ్రిడ్జి వేసి దాన్ని తెల్లారేక అది ఇడిపోయి కట్ అయిపోయి దానికోసం కోట్లాది రూపాయలు మింగారంటే దీని మీద ఖచ్చితంగా కేంద్రం కూడా కన్నేయాలి. దీని మీద విచారం జరగాలి. సరే, వాళ్ళు జరగకపోవచ్చు, అధికారం మీది కాబట్టి మీకు వ్యతిరేకంగా ఉండకపోవచ్చు. కానీ రేపు ప్రభుత్వం మారాక 2 నెలల తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, మీరు చేసినటువంటి అవినీతి మీద, మీరు దుర్వినియోగం చేసినటువంటి నిధుల మీద, మీరు చేసినటువంటి దొంగతనాల మీద, అరాచకాల మీద, ప్రతి దాని మీద విచారం జరిగిన రోజు రోజా గారి బతికేమవుద్ది? కుక్కలు చింపినిస్తా అవుద్ది. సరే, రోజా గారికి ఇంకా వాళ్ళు సీటు కూడా ప్రకటించలేదనుకో, అది వేరే విషయం. సరే, నిన్న మంత్రి ఇచ్చారు కానీ మీ బోటోళ్ళు అనొచ్చు, మంత్రి గెలవగానే ఇచ్చాడా? ఈవిడ గారి నోటి తుత్తరు తెలిసి, ఈవిడ గారి అవినీతి చరిత్ర తెలిసి, సరే ముందు వెనకో ఇయ్యకుంటే మళ్ళీ మార్కెట్లో బ్యాడ్ టాక్ వస్తుందని చెప్పి చివరికి ఒక మంత్రిగా ఆవిడికి విలువ లేకుండా ఏదో ఒక టూరిజం శాఖ ఇస్తే ఏమో టూరిస్ట్ అయిపోయింది తప్ప టూరిజం అభివృద్ధి చేసినటువంటి దౌర్భాగ్యం లేదు. ఈవిడ గారు అన్ని బీచ్లకు పోతారు, అన్ని టూరిస్ట్ స్పాట్లకు పోతారు, విదేశాలకు పోతారు, కబ్బులకు పోయి డ్యాన్స్ చేస్తారు. ఈవిడ మంత్రి అనేది మర్చిపోయి ఇంకా 20 ఏళ్ల క్రితం హీరోయిన్గా ఉన్నటువంటి విధానంలో ఉంటే అట్టగా, పైగా జబర్దస్తులో మహిళల్ని కించపరుస్తూ నిత్యంగా జోకులేస్తుంటే నవ్విందంటే ఈవిడ గారు మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం చూడండి. ఈవిడ గారిని ఒంగోలు ఎంపీగా పంపిస్తామంటే ఒంగోలు ప్రజలు ఆ దౌర్భాగ్యాన్ని మాకు పంపిస్తే మా మొహాన్ని వస్తారు, మేము ఆవిడకి ఓటేస్తే, కాబట్టి మా దగ్గరకు వద్దని చెప్పి కార్యకర్తలు, నాయకులందరూ కూడా వ్యతిరేకించిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడికి పంపించినటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. అయితే ఈ రోజా గారి బతుకు చూస్తే వీరుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు అని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశంలో ఉన్నప్పుడు పొగిడి, అప్పుడు రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసుకొడతాను, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, దుర్మార్గుడు అని చెప్పి ఆ పార్టీలో పోయి మళ్ళీ చంద్రబాబు అవినీతి పరుడు, చంద్రబాబు వెనుపొడదారుడు, నువ్వు అన్ని జరిగితే నువ్వు 2009లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బీఫామ్ తీసుకున్నామని అడిగితే చెప్పగలవా? నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉన్నప్పుడు ఆయన్ని పొగిడావు, ఇప్పుడు అవతల పార్టీలో పోగానే ఆయన తిడతావు. నీ నీచత్వం అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజా గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, మీ జీవితం గురించి, మీ చరిత్ర గురించి, మీ క్యారెక్టర్ గురించి మాట్లాడు. కరెక్ట్ కదా? రాజకీయాల్లో ఉన్న విధానాల గురించి మాట్లాడు, పార్టీల గురించి మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు. అంతేగాని నువ్వు ఆయన కుటుంబం గురించి ఎందుకు? లోకేష్ గారికి చీరలు పంపిస్తానని నిత్యంగా మాట్లాడేవు. నువ్వు చీరలు కట్టుకునే వాళ్ళు అంటే అంత నిత్యమా? నువ్వు ఒక మహిళవి, నీకంటే చీరలు అంటే బయట కోసం ఊరికే కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు కట్టుకొని నీకు స్విమ్ సూట్లు ఎక్స్ట్రా అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, మిడ్డీలు స్కర్ట్లు అంటే, బట్
భారతీయ సాంప్రదాయం, తెలుగు వాళ్ళ సాంప్రదాయం చీర కట్టుకుంటారు. అదే తప్ప? అంటే చీర కట్టుకునే మహిళలను అవమానించేటువంటి నీచానికి దిగజారుతూ లోకేష్ గారిని కామెంట్ చేయడం కోసం, నువ్వు జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడం కోసం, నీ పదవి నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారడం అనేది కరెక్ట్ కాదు రోజా అని చెప్పి నీకు నేరుగా చెబుతూ, అదేవిధంగా రోజా గారు ఆ యొక్క కంఠాభరణాన్ని ఎక్కడన్నా దొంగతనం చేశారా, లేదంటే ఆవిడ గారు ఎక్కడైనా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతో కొన్నారా అనేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు పనులు చేసినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కళ్ళ బతుకులు రెడ్ బుక్లో ఉన్నాయి. మీరు చేసినటువంటి పనులకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. రోజా గారి లాంటి నోటి ఉత్తర వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. నగర్లో గాలి భాను గారు 25 నుంచి 30,000తో గెలవబోతా ఉన్నారు. రోజా అనేటువంటి దరిద్రం ఇక ఈ రాష్ట్రం నుంచి పారిపోతుంది ఓడిపోయిన తర్వాత.